మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ముస్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్యం గొలుసు దుకాణాల నిర్వహణపై ఆరా తీయగా బెల్ట్ షాపులు మూసివేయలేదని స్థానిక మహిళలు తెలియజేయడంతో నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టాలని నాంపల్లి సీఐ నవీన్ కుమార్ను ఆదేశించారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ముస్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్యం గొలుసు దుకాణాల నిర్వహణపై ఆరా తీయగా బెల్ట్ షాపులు మూసివేయలేదని స్థానిక మహిళలు తెలియజేయడంతో నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నాంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణను అరికట్టాలని నాంపల్లి సీఐ నవీన్ కుమార్ను ఆదేశించారు. గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, గ్రామాలలో బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏ ఒక్క నాయకుడు తనకు ఫోన్ చేయొద్దు, తన దగ్గరికి రావద్దని అన్నారు. ఉదయం నుండి తాగుడు మొదలుపెట్టి భార్య పిల్లలను తల్లిదండ్రులను కొడుతున్నారు. అనేక మార్లు చెప్తున్నా మద్యం ప్రియులకు అర్థం కావట్లేదు. సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉదయం నుండి ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను తాగుడుకు వ్యతిరేకం కాదని, మద్యపానం నిషేధానికి వ్యతిరేకం కాదని, కానీ ఉదయం నుంచి మొదలుపెట్టి 24 గంటలు అదే పనిగా మద్యం తాగుతున్నారు. దీనితో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. పొద్దంతా తాగే వ్యక్తులకు బుద్ధి ఉండాలి. గ్రామస్తులందరూ కలిసికట్టుగా బెల్ట్ షాపులను మూసివేయండి. ముస్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల మూసివేతకు కమిటీలు వేయండని స్థానిక నాయకులను సూచించారు. ముస్టిపల్లి గ్రామంలో క్యాంపు వేసి బెల్ట్ షాపులను నిర్మూలించాలని పోలీసులను ఆదేశించారు. గ్రామస్తులు బాధ్యత తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకోలే. మీరందరూ ఏ గ్రామంలో అయినా సరే మహిళలను పెట్టండి కమిటీలో. మేము బెల్ట్ షాపులు బంద్ చెప్పారు ఫస్ట్. చెప్తున్నా చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నా దగ్గర నేను ఇక్కడ వస్తుంటే కొంచెం గౌరవం, అఫీషియల్ ప్రోగ్రాము, మన అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్స్టేషన్. ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి. ఒక మర్యాద, పద్ధతి, గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేచి తాగడానికి. ఇన్ని బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేపియాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేపియాలి. అట్లా కాదు. మీ గ్రామస్తులు కమిటీ వేయలే? శ్రీనివాస్ రెడ్డి, మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముస్టిపల్లిలో ఎన్ని బూతులు ఉన్నాయి? 3 బూతులు. ఈ 2 బూతులలో ఒక్కొక్క బూతులో 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూతులో 5 పురుషులు, 5 లేడీస్. 2వ బూత్లో 5 పురుషులు, 20 మంది తోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలనా? ఈ పద్ధతేనా? మర్యాదనేనా? ఉదయం అర్థమవుతుందా చెప్తే? నేను 8 నెలల నుంచి చెప్తున్నా మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. 8 నెలల నుంచి ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం నుంచి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. మళ్ళీ కొన్ని షాపులు లేదు అన్న. మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తా, నీకు ఫోన్ ఎత్తా. నేను చేస్తున్నా. నేను తాగొద్దని అంటలేను, మద్యపాన నిషేధం అంటలేను. బెల్ట్ షాపులు బంద్ చేయండి. ఉదయం 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలకు మొదలు పెడుతుర్రు. పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, భార్యలు ఏడుస్తున్నారు. కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతుర్రు. భార్యను కొడుతుర్రు, పిల్లల్ని కొడుతుర్రు, తల్లిదండ్రులను కొడుతున్నారు. మీకు అర్థం ఉండాలి, సోయి ఉండాలి. చెప్తుంటే ఎన్నిసార్లు మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మంచి కార్యక్రమం.